నమస్తే, వెల్కమ్ టు యస్టుడే. మనం ప్రస్తుతం మొదటగా ఫస్ట్ టైం నైట్ పూట లైవ్ రావడం, ఎందుకంటే ఇది ఒక అత్యవసర పరిస్థితి అనుకోవచ్చు. సాయన్న గారికి అత్యంత దగ్గర వాళ్ళు, చాలా తెలిసిన వాళ్ళు, కాస్త హాస్పిటల్ వాళ్ళ కూతురు సాయన్న గారు తెలిసిన వాళ్ళ ఒక ఫ్రెండ్ మన్మరాలు హాస్పిటల్లో ఉంది. సో దానికి సాయన్న గారు ఒక హెల్ప్ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా మీరు కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి సాయన్న గారు మీ ముందుకు వాళ్ళ అయితే హాస్పిటల్ ఫొటోస్ కావచ్చు, కానీ వాళ్ళ ఫోన్పే నెంబర్స్, అకౌంట్ నెంబర్స్ మీ ముందుకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం వాళ్ళని పిలిచే ముందు అసలు పాపకు ప్రాబ్లం ఏంది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉందనే విషయాలు ఒకసారి మనం స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇది పాప ఎవరైనా ఫోన్పే చేయాలనుకున్న వారు ఈ నెంబర్కి చేయొచ్చు. పాప వాళ్ళ ఇంటి వాళ్ళ నంబర్, ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఉంది. ఒక్కసారి మనం పాప హాస్పిటల్ ఎలా ఉందనే సిచ్యువేషన్ కాస్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం సాయన్న గారితో. ముందుగా ఒక వీడియో చూడొచ్చు, పాప ఏదైతే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆడుకుంటుంది. నిజంగా చూడండి, సాయన్న గారు ఒక డాక్టర్గా ఈ సిచ్యువేషన్ నుంచి ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు పాపది, ఇది హాస్పిటల్లో సిచ్యువేషన్? నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకైనా తన పిల్లల క్షేమాన్ని మించి ఇంకొకటి ఉండదు. కానీ అట్లా ఆడుతున్నటువంటి పాప ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. నిజంగా నా మిత్రుడు సంజీవరావు అన్న ఖమ్మం జిల్లా టౌన్లో నుంచి అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, అనేక మంది పేద ప్రజల కోసం తను పోరాటం చేసిన వ్యక్తి. ఇవాళ తన మనమరాలకి ఈ పరిస్థితి వచ్చినప్పుడు, అన్నగారు మరి ఏం చేస్తాం, ఎలా అంటే నేను ఒకటే చెప్పాను, నాతోనైనంత మేరకు నేను సహాయం చేస్తాను, కానీ నేను ఒక్కడిని చేస్తే సరిపోదు, అది చాలా ఖర్చుతో కూడిన పని. కాబట్టి మనవంతు సహాయ సహకారాలు మనం ప్రజలను అభ్యర్థిద్దాం, మీరు రండి అని చెప్పేసి మన ఛానల్కి పిలవడం జరిగింది. నిజంగా సంజీవరావు అన్న గారు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సురేష్, సంజీవరావు అన్న కొడుకు. సంజీవరావు అన్న అనేక మంది పేద ప్రజల కోసం వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసి వారి కన్నీళ్లను నేను కూడా తోడవాలనే ఉద్దేశంతో చాలాసార్లు పోరాటాల్లో భాగస్వాములైనటువంటి వ్యక్తి. అదేవిధంగా తను కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందాలి అనే ఉద్దేశంతో అక్కడక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా చాలామంది ఇండిపెండెంట్లకు మద్దతు తెలిపినటువంటి వ్యక్తి. ఇక తన కుమారుడైనటువంటి సురేష్ కూతురే ఈరోజు ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిర్రు, ఇంకా అవసరం ఉన్నాయి, చాలా లక్షల రూపాయలు అవసరం పడుతున్నాయి. కాబట్టి దిక్కుతోచని పరిస్థితులలో ఇవాళ వాళ్ళు ప్రజల ముందుకు రావడం జరిగింది. కాబట్టి మాకు తోచిన సహాయం, నిజంగా మేము అమ్మ అనే ఒక ట్రస్ట్ పెట్టి అక్షరమాల మాతృభాష అసోసియేషన్, విడదీస్తే అక్షరమాల మాతృభాష అసోసియేషన్ అవుతుంది, కలిపితే అమ్మ అవుతుంది. అమ్మ అనే ట్రస్ట్ ద్వారా మేము 100కు 40 రూపాయలు పేద ప్రజలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా మేము ఇట్లా లైవ్లో ఎక్కడ కూడా మేము ఇట్లా సహాయ సహకారాలు అందించినటువంటి ఏ ఫోటోలు కానీ ఏ వీడియోలు కానీ తీయకుండా మేము సేవ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇది నేను ఒక్కడిని చేస్తే సరిపోదు, అనేక మంది ప్రజలు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి లైవ్లో నేను వీళ్ళకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తూనే మిమ్మల్ని కూడా అభ్యర్థించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలారా, మా మనమరాలు అంటే సంజీవ్ అన్న మనమరాలు కాదు, లేదా సురేష్ కూతురు కాదు, మన కూతురు అయితే మనం ఎలా ఫీల్ అవుతామో, మన మనమరాలు అయితే మనం ఎలా ఫీల్ అవుతామో ఒక్కసారి ఆలోచించి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ ఛానల్లో మేము చూపిస్తున్నటువంటి ఆ నెంబర్కు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ, అదేవిధంగా మీకు తోచిన సహాయం, ఇంత అంతా అని కాదు, ₹1 సహాయం చేసినా కూడా అది చాలా గొప్పదవుతుంది. కాబట్టి మీకు తోచినంత మేరకు సహాయం అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ సహాయ సహకారాలు అనేది నాతోనే మొదలు పెడతాను. ఇదిగో ఇప్పటి వరకు వీళ్ళు కట్టినటువంటి బిల్లులు, దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫైలు, ఇక్కడ ఈ హాస్పిటల్లో కట్టినటువంటి బిల్లులు. అదేవిధంగా ఇదే హాస్పిటల్ కాదు, ఇంకా చాలా హాస్పిటల్ తిరిగిరు వీళ్ళు. చాలా హాస్పిటళ్ళల్లో వైద్యం అందించినప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో వైద్యం అందే పరిస్థితి లేనప్పుడు చివరికి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ కాస్త పాప కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు, ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నా వంతు సహాయ సహకారంగా నేను ఒక 5,000 రూపాయలు అమ్మ ట్రస్ట్ ద్వారా అందించడం జరుగుతుంది. నిజంగా సాయన్న గారు, అంటే మేము ఇన్ని రోజులు మీతో చాలా రాజకీయ పార్టీలు ఇది అయితే ఎలక్షన్లో తిరిగాం,
చాలా వరకు మీ వెంట వచ్చాం కానీ ఏ ఒక్క రోజు సాయం చేసి మేము ఆఫ్లైనే చూసాం కానీ ఫస్ట్ టైం మీరు కెమెరా ముందుకు వచ్చి ఒక వ్యక్తికి సాయం చేస్తున్నాను 10 మందికి చెప్పుకోవడం, ఎందుకంటే ఇది మీరు కూడా ఒక ఆలోచించారు, నాతోనే ఈ సాయం ఆగిపోకూడదు, ఈ ఖర్చు అనేది ప్రజలకు కూడా ఎంతో కొంత వాళ్ళ మేలు కొడుతాను ఒక విషయం మంచి ఆలోచన చేశారు. మీరు చెప్పండి అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటి అట్లా? ముందుగా నా పేరు సురేష్, నేను ఖమ్మం జిల్లా వాస్తవ్యుని. నేను ఈ హైదరాబాద్లో చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం గడిపిస్తున్నాను. సడన్గా అనుకోకుండా 13 సంవత్సరాల పాపకి ఫీవర్ రావటం జరిగింది. వెంటనే ఖమ్మంలో ఉన్న మా ఫ్యామిలీ డాక్టర్ చూపించడం, తర్వాత తన పరిస్థితి కొంచెం ప్రాబ్లమేటిక్ ఉన్నది, అంటే తనకి ఏ రోగం వచ్చిందో అర్థం కావట్లేదు. టైఫాయిడ్కి ఒక్కడికే మనకి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. అయినా కానీ తన కళ్ళు ఒక సైడ్ చూడటం, అంటే సపరేట్గా ఒక సైడ్ చూడటం వల్ల అది మాకు ఏదో డౌట్ అనిపించి కంటి డాక్టర్ని సంప్రదించాం. కంటి డాక్టర్ ఏమన్నారంటే దీనికి సంబంధించి మనం ఎంఆర్ఐ తీస్తే క్లారిటీ వస్తుంది, ఎంఆర్ఐ ద్వారా మనం ఏదైనా చేయగలుగుతామని చెప్పడం వల్ల మనం ఎంఆర్ఐ తీసుకున్నా కానీ దాంట్లో ఉన్న 2 రకాలైన కాంట్రాస్ట్, ప్లెయిన్, ఇవి రెండింటిని తీర్చుకున్నా కానీ దాని మీద ఆ వ్యాధి మీద అవగాహన రాకపోవడంతో అక్కడ ఉన్న డాక్టర్లు విజయవాడకి రిఫర్ చేయడం జరిగింది. విజయవాడలో అంకురాలో మనం 3 రోజులు ట్రీట్మెంట్ అందించిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఇది మెదడువాపుకు సంబంధించిన మెనింజైటిస్ అనే ఒక వ్యాధి అని. ఇది పిల్లల్లో అరుదుగా ఎప్పుడో రేర్ కేసెస్లో వస్తుంది ఈ వ్యాధి. దీనివల్ల లక్షణం ఏంటంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు వెంటనే వాళ్ళకున్న మల్టీ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏదైతే చిన్న మెదడువాపులో కూడా ఇది రేర్ కేసు, పిల్లల 100లో ఒక్కరికి వస్తుంటుంది. అది ఏమవుతుందంటే మనకి చిన్న మెదడు నుంచి వచ్చే ఏదైతే నరాలు ఉంటాయో నరాలు ఒక్కసారి వాటి పనుల తీరును మెరుగుపరచకుండా దాన్ని కొలాప్స్ చేసే పరిస్థితి ఉంది. దానివల్ల చూపు కానీ తనకి ఫిట్స్ రావటం, అంతేగాక తను గతాన్ని మర్చిపోవటం, తను రికవరీ కూడా అవుతుందా కాదా అని చెప్పలేని దుస్థితిలో తను ఈరోజు ఉన్నది. అంతేకాకుండా ఇవాళ చూసుకుంటే తను అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు రిఫర్ చేస్తే బారామితాకి అంబులెన్స్లో రావడం జరిగింది. అంబులెన్స్ వస్తున్న క్షణంలో తను ఫిట్స్తో 1-10 సార్లు ఫిట్స్ రావటం, హార్ట్ రేట్ కూడా 240 అలా రావటం, చేతిలోనే పాపను అలా చూడటం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. అంతేకాకుండా తనని తక్షణ వైద్యం కోసం బారామితలో జాయిన్ చేయించిన తర్వాత తను ఇప్పుడు మెల్లిమెల్లిగా కోలుకుంటుంది. వైద్యానికి వచ్చేసి 15 లక్షల రూపాయలు అవుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికోసం ఫ్యామిలీని అందరినీ మాకున్న సుమతి ప్రకారం వాళ్ళని ఇప్పటికి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయినప్పటికీ తనకి ఇంకా రికవరీ టైం పడుతుంది అని చెప్తున్నారు డాక్టర్లు. తక్షణమే మీరు సహాయం అందించి తన వైద్యానికి కృషి చేయాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అన్న, మా ఛానల్ తరపు నుంచి సాయినగర్ భరోసా తీసుకొని ప్రజల్లోకి మీ సమస్య ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. వీలైనంత మేరకు మీ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఫండింగ్ అని మా ఛానల్ ఫండింగ్ ద్వారా మీకు సహాయపడే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ముందుగా సాయినగర్ అయితే ఏదైతే సాయం చేస్తారో ఒకసారి సాయినగర్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మన ప్రేక్షకులు కానీ సాయినగర్ ఫాలోవర్స్ కానీ ఆయన అభిమానించే వాళ్ళు కానీ ఎంతో కొంత వీళ్ళకి సాయం అందించాలని చెప్పేసి సాయినగర్ మాటగా ఛానల్ తరపు నుంచి మేము కాస్త చెప్పడం జరుగుతుంది. దండాలండి. సాయినగర్ అనే సాయం చేశారు కాబట్టి మేము వచ్చాము. ఖమ్మం జిల్లా మాది. మా బాబు మేమందరం కూడా ఫ్యామిలీ అంతా కూడా కొంచెం సర్వీస్ చేస్తూ మాకు అందరికి సాయం చేస్తున్నాం కానీ మాకే వచ్చింది సమస్య. మా మనవరాలు కాబట్టి అది సాయన్నగారు తెలుసు కాబట్టి సాయన్నగారి దగ్గరికి వచ్చి మేము అడిగితే మాట్లాడితే ట్రీట్మెంట్ కనుక అన్నగారు ఏదో ఒకటి చేద్దామని నేను సాయం చేస్తా, నా యూట్యూబ్లో నా మీడియాలో నేను అంతా లైన్ చేస్తాను, మీరు రాండి అని చెప్పేసి మనం చెప్తే ఈరోజు వచ్చాము. అన్నగారు సాయం చేశారు, కొంత ఫోన్లు కూడా చేశారు డాక్టర్లకు వాళ్ళకి. డాక్టర్ గారు కాబట్టి కొంచెం అన్నీ తెలుసుకొని అంతగా భరోసా ఇచ్చారు మాకు కూడా. సాయన్న గారు అనేటువంటి 5-6 సంవత్సరాలు బట్టి మేము తెలుసు. ఆయన గారు ఉద్యమంలో నేను కూడా తిరిగా కాబట్టి నన్ను పిలిపించి నేను బాధపడుతుంటే అయినా సరే నాకు ఫోన్ చేసి ఖమ్మం నుంచి పిలిపించుకొని 2 రోజులు మాట్లాడి అక్కడ డాక్టర్లతో మాట్లాడి ఆ వైద్యం గురించి మాకు కూడా ధైర్యం చెప్తూ అన్నీ మంచిగానే అయింది, కవర్ అయ్యింది, కొంచెం టైం పట్టింది అంటారు కాబట్టి 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు చెప్పారు. గత విజయవాడలో ఖమ్మం అంకురాలో తిరిగాము, అక్కడ 3 రోజులు ఉంటే 3 లక్షల రూపాయలు అయినాయి. వేసుకొని వస్తూ పాప మరీ సీరియస్గా అయిపోయింది. సూర్యాపేట గారికి వచ్చారికల్లా తర్వాత వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గర మన రేర్మో హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు 20 లక్షలు కట్టండి, 30 లక్షలు కట్టండి, మేము చేర్చుకుంటాం, లేకపోతే లేదని అంటే మళ్ళీ ఆ నుంచి ఒక 30,000 రూపాయలు ట్రీట్మెంట్ చేయించుకొని వెంటనే
బ్రిడ్జి దాటి అక్కడికి వెళ్ళేసరికల్లా పరమహంస మెడికల్ హాస్పిటల్లో చూసి వాళ్ళు కూడా సీరియస్గా ఉంది, కష్టం అని చెప్పారు కాబట్టి వాళ్ళు సరే ఏదైనా చేయండి సార్ అని సంతకాలు పెట్టుకున్నారు మాతోని. పాప బాగా సీరియస్గా ఉంది కాబట్టి వాళ్ళు 15 లక్షల నుంచి 20 లక్షలు అయితే అని చెప్పారు. ఇప్పటికి మేము ఒక 10 లక్షలు పెట్టుకున్నాము. 25 రోజులు అయింది, ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు. చిన్నగా ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా మెడిసిన్స్ కావాలి, ఒక 6 నెలల పాటు వైద్యం జరగాలని చెప్తారు కాబట్టి మాకు తెలిసిన డాక్టర్ గారు కాబట్టి సాయన్న గారు పిలిపించాలని మాట్లాడి అన్ని రిపోర్ట్లు చూసి ఏం పర్లేదు, తగ్గితే ఏం కాదు, మీరేం భయపడకవాగనని ఆయన గారు పిలిపిస్తే ఆయన గారు ఆర్థిక సాయం చేశారు. అందుట్లో పాటు అందరికీ చెప్పారు. ఆయన గారు చేసినందుకు ధన్యవాదాలు అన్నగారు. జేబీఎంలో ధన్యవాదాలు అన్నగారు. మీరు మంచిగా మాకు కృషి చేసినందుకు, మా పాపని మా మనవరాలు మీ మనవరాలుగా చేసి బతికించినందుకు అంతా మీ దయ అనేది అందరూ చెప్తాను. మీరు అందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా కొంచెం మా మనవరాలను కొద్దిగా ఎంత దోస్తే అంత మీ ఇష్టం, ఎంతైనా చేయండి. అందరూ మీతో పాటు ఇంకా కొంతమంది కూడా మా గురించి కొద్దిగా మీరు రిస్క్ తీసుకొని కొద్దిగా దయచేసి మీరు మా పాపను బతికేయాలని చెప్తున్నాం. మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాం కాబట్టి మేము ఎంతోమంది దగ్గర పోయాం. అయినా సరే మాకు సాయన్న గారే సహాయపడ్డాడు. అందరూ కూడా సహాయపడుతూనే ఉన్నారు. అందరూ కూడా లైవ్లో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చాలా బిజీగా ఉండి కూడా ఇప్పుడు మాతో టైం స్పెండ్ చేశారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. మీకు తోచినంత ఎంతైతే అంత మీ ఇష్టం అనేది మేము చెప్తున్నాం. సాయన్న గారు కూడా చేశారు కాబట్టి ఎంతో కొంత అందరికీ మేము చేతులెత్తి దండం పెడుతున్నాం కాబట్టి చూసే అందరికి కూడా మీకు దండాలు పెడుతున్నాం. ఎవరైతే సాయం చేస్తా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది వాళ్ళది. ఈ ఫోన్ నెంబర్కి కానీ ఇక్కడ ఉన్న అకౌంట్ నెంబర్కి కానీ వాళ్ళకి సాయం చేయాలని కోరుకుని వీలైతే మా ఛానల్ థంబ్నెయిల్లో కూడా ఇదే ఫోటో పెట్టే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని ఆదుకుంటే ఇప్పటికైనా మనకు కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్ల ప్రాణం ఎంతో విలువైనది. 13 నెలలు పాప చాలా హుషారుగా ఉంటుంది పాప. కానీ ఇది ఇట్లాంటిది జరుగుతుందని మనం ఊహించలేదు. నిజంగా అనేక మంది దాతలు ఉన్నారు, అనేక మంది మానవతావాదులు ఉన్నారు. ఖచ్చితంగా మీ పాప మంచిగా అవుతుంది. నేనే కాదు, నాలాగే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది తమ సొంత ఇన్కమ్ నుంచి దాదాపు 100కు 40 రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి మా అమ్మ అసోసియేషన్ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. నేను వాళ్ళందరికీ పంపిస్తాను ఈ ఫోన్ నెంబర్. అలాగే ప్రజలారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అనేక మంది పేద ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది గొప్ప మానవత్వం ఉన్నది కాబట్టి ఇవాళ చాలామంది బిడ్డల్ని మనం కాపాడుకుంటున్నాం. అలాగే సంజీవరావు అన్న మనమరాలు తన కుమారుడైనటువంటి సురేష్ కూతురును హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ బిడ్డను మనమందరం కలిసి ఆమెను కాపాడాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా ఆ బిడ్డ మీ బిడ్డగా భావించండి. ఆ మనమరాలు తన మనమరాలు కాదు, మన మనమరాలుగా భావించి మనం ఆమెను కాపాడాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున మీ పాదాలకు పాదాభివందనం తెలియజేస్తూ నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నిజంగా నేను చేసిన సహాయం అనేది చాలా చిన్నది, అది సహాయంగా భావించకండి. కానీ ఒక ఇంప్రెషన్ అనేది మీలో రావాలి, మీరు కూడా నాలాగా తయారవ్వాలి. మనమందరం ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ మనమందరం జీవించాలని చెప్పేసి కేవలం ఆ ఉద్దేశంతోనే నేను ఈ లైవ్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరందరూ సంజీవరావు అన్నకు, అదేవిధంగా సురేష్కు, ఇలాగే అనేక మంది కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకొని అనేక మంది ప్రాణాలు కాపాడడంలో మీ వంతు సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.